श्रीगुरुभ्यो नमः हरिः ओं श्रीमहागणाधिपते नमः। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। కిందటి భాగంలో శ్రీకృష్ణుడి యొక్క నిర్యాణం గురించి ధర్మరాజు గారికి అర్జునుడు చెప్తూ ఎంతో ఇలాంటి వాడు ఉంటాడా నాకు అని అనుకుంటూ అందులో భాగంగా భూవర ధర్మరాజా అన్నయ్య సైంధవ వదనాటి యుద్ధంలో భూమి మీద దివ్య బాణములు వేసి కొలంకు చేసి రిపులందరూ చూస్తూ ఉండగా నా రథాశ్వాలకు దప్పిక తీర్చి అంటే రథం యొక్క అశ్వాలకి దప్పిక తీర్చి నాకు అసుర విరోధి అయిన కృష్ణుడు అండగా ఉండబట్టి కదా. చెలికాడ రమ్మని చీరు నన్నొకవేళ మన్నించునొకవేళ మరదయనుచు బంధుభావమున బాటించునొకవేళ దాత అయి ఒకవేళ ధనములిచ్చు మంత్రి అయి ఒకవేళ మంత్రమాదేశించు బోధి అయి ఒకవేళ బుద్ధి చెప్పు సారథ్యమునరించు జనవిచ్చి ఒకవేళ గ్రీడించునొకవేళ గేలిసేయు నొక్క శయ్యాసనంబున నుండు గన్న తండ్రి కైవడి చేసిర తప్పుగాచు హస్తములు బట్టి పొత్తున నారగించు మనుజవల్లవ మాధవు మరవరాధు. చిలికాడా రమ్మని ఒకప్పుడు పిలిచేవాడు, నేను అతనికి మరిదిని అవుతానని మన్నించేవాడు, ఒకప్పుడు బంధుభావాన్ని పాటించేవాడు, దాతయ్య ఒకప్పుడు ధనం ఇచ్చేవాడు, మంత్రిగా ఒకప్పుడు ఆలోచన చెప్పేవాడు, బోధి ఒకప్పుడు బుద్ధి చెప్పేవాడు, చనువుతో ఒకవేళ సారథ్యం చేసేవాడు, ఒకప్పుడు క్రీడించేవాడు, మరొకప్పుడు వేళాకోళం చేసేవాడు, ఒక్కొక్కప్పుడు నేను కూర్చున్న శయ్య మీదే తను కూర్చునే ఉండేవాడు, కన్న తండ్రి వలె తప్పుని కాచేవాడు. ఆయన రెండు హస్తములు పట్టుకొని నా పొత్తున తను కూర్చుని ఆరగించేవాడు. అట్టి మాధవుణ్ణి మరిచిపోవడం ఎలా? విజయ, ధనుంజయ, హనుమ, ధ్వజ పల్గుణ, పార్థ, పాండుతనయ, నర, మహేంద్రజ, మిత్రార్జున యనుచు అంచును భుజములు దండ కలడ భుజములు దళకడవ రాకబోకల జీరున్. విజయ, ధనుంజయ, హనుమధ్వజ, పార్థ, పల్గుణ, పాండుతనయ, నర, కిరీటి, సవ్యసాచి, అర్జున అని భుజములు శిరస్సులు తడుపుతూ ఎంతో ప్రేమతో ఆదరముతో పిలిచేవాడు కదా. వారి జగందులు దమలో వారింపగరాని ప్రేమ వాదము సేయన్ వారి జనేత్రుడు ననుడగ వారిండ్లకు బలుపు నలుక వారింపనుప. అంతఃపురకాంతల్లో అంతలు వారికి శ్రీకృష్ణుడితో ఏదైనా ప్రణయ కలహం వచ్చినప్పుడు ఆ అలుకను నివారించడం కోసం వారిజనేత్రుడు నన్ను వారింటికి పంపుతూ ఉండేవాడు. అంటే అంతఃపురకాంతలు అంటే శ్రీకృష్ణుడి యొక్క అంతఃపురకాంతలు ఒకరికి విభేదాలు ఒకరికి కొంచెం ఉంటాయి కదా అటు ఇటును, అవన్నీ పోగొట్టడానికి ప్రణయ కలహం పుట్టినప్పుడు ఆ అలకల్ని నివారించడం కోసం మాధవుడు నన్ను వారింటికి పంపించేవాడు. నిచ్చలి లోపలి కాంతలు మచ్చిక తనతోడనాడు మాటలు నాకు ముచ్చటలు చెప్పు మెల్లన విచ్చల విడిదొడల మీద విచ్చేసిరుపా. బాబా ఎప్పుడు అంతఃప్రకాంతలు మచ్చికతో తనతో ఆడే మాటలు నా ఒడిలో కూర్చొని నాతో ముచ్చటలు చెప్పేవాటండి. ఇంట్లో ఏమైందో అనేది అలా చెప్పుకునేవారట వాళ్ళిద్దరూ. అటమటమయ్యే నా భజన మంతయు భూవర నేడు సూదుమా ఇటువలే గారవించు జగదీశుడు కృష్ణుడు లేని పిమ్మటం బటుతర దేహలోభమున ప్రాణములున్నవి వెంటబోక నే గటగట పూర్వజన్మమున గర్భములెట్టివి చేసినాడను. భూవరా, ఇప్పటి వరకు నేను చేసిన నా సేవలన్నీ వ్యర్థమైపోయాయి. నన్ను ఇట్లా గౌరవించే జగదీశ్వరుడు కృష్ణుడు లేకపోయినా దేహం మీద ఉండే భ్రాంతి చేత ప్రాణములు పోకుండా అంటి పెట్టుకొని ఉన్నాయి. పూర్వజన్మలో నేను చేసిన కర్మలు ఎట్టివో, ఇంకా కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత నేను ఉండడం ఏంటి అనుకుంటున్నాడు అర్జునుడు. కాంతారంబన నుండి దోడుకొని రాగా జూచి గోవిందు సిద్ధాంత స్త్రీల బదారువేల మదరాగాయత్తులై తాకి నా చెంతన్ బోయలు మూగి పట్టికొన నా సీమంతిని సంగమున్ భ్రాంతిన్ భామిని భంగి నుండి విడిపంపండేక ధాత్రీశ్వరా. పాపం ఆ పురుషోత్తముడి శరీరాన్ని విడిచిన తర్వాత
ఆయన శుద్ధాంత స్త్రీలను 16,000 మందిని అరణ్యంలోంచి నేను ఒంటరిగా తీసుకొని వస్తూ ఉండగా మదము చేతను కామము చేతను తాకి బోయలు చుట్టుమూగి పట్టుకున్నారు. బోయలట ఆ అంతఃపురకాంతల్ని బోయలు మోసేవాళ్ళు చుట్టూ పట్టుకున్నారట. ఆ సీమంతిని సంఘాన్ని ఆ బోయల సంఘాన్ని విడిపించలేక ఆడదానిలా కళ్ళప్ప చెప్పి చూస్తూ ఊరుకుండిపోయేట, ఏమీ చేయలేకపోయేట. ఆ తేరా రదికుండున హయముల యస్త్రాసనం బాసర భ్రాతం బంజులడొల్లి జంపును దుదిన్ వ్యర్థంబులైపోయ నచ్చేతోదీసుడు చక్రిలేమి బసిత క్షేప్తజ్జమాయావి యా తంత్రోషర భూమి బీజముల మర్యాదన్ నిమేషంబునన్. ఆ రథము, ఆ రధికుడు, ఆ గుర్రము, ఆ అస్త్రాలు, ఆ బాణాలు అవన్నీ ఇంతకుముందు అంజుల ప్రాణాలని హరించేవి, నేను వేసేవి. ఇప్పుడు చక్రి లేని కారణంగా వ్యర్థమైపోయాయి. అన్నీ బూడిదలో పోసిన నెయ్యవలే, మాయావు ముందు మాయవలే, ఊసర క్షేత్రంలో జల్లిన బీజం వలె, అంటే 3 వారిన భీముల్లో విత్తనాలు వేస్తే పడుతాయా అట్లా ప్రయోజనం లేకుండా అయిపోయాయి ఈయన యొక్క శస్త్రాలన్నీ అర్జునుడిది. యదు వీరుల్ మునునాదు శాపమున గాలాధీనులై ఎందరున్ మదిరాపాన వివర్ధమాన మద సమ్మర్ధ్రోగ్ర రోషాంధులై కదనంబుల్ దమలోన ముష్టిహతులం గావించి నీరైరి నష్ట దశంజిక్కిరి నల్వురేవు రచటన్ సర్వం సహావల్లభ. ధరణీనాథ, ఆ యదువీరులందరూ కూడా మునినాథుడి శాపం వశం వల్ల కాలానికి లొంగిపోయారు. అందరూ మద్యపానం చేసిన మత్తు చేత కలిగిన మదము రోషము వీటి చేత అందులై వాళ్ళలో వాళ్ళు పోరాడుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకొని 4-5 తప్పించి మిగతా వారందరూ కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. భూతలముల వలనెప్పుడు భూతములకు జన్మ మరణ పోషణములు నిర్ణీతములు సేయుచుండును భూతమయం ఈశ్వరుండు భూతశరణ్య. ఓ భూతశరణ్య ధర్మరాజా, భూతముల వలన ఎప్పుడు కూడా భూతములకు జన్మము పోషణము మరణము నిర్ణీతం అవుతూ ఉంటాయి. ఈశ్వరుడు అంతర్యామి స్వరూపంగా సర్వభూతముల యందు ప్రాణుల యందు ఉన్నాడు. బలములు కల మీనంబులు బలవిరహిత మీనములను భక్షించు క్రియన్ బలవంతులైన యదువులు బలరహితుల చంపి రహిత భావముల నృపా. ఓ రాజా, బలమైన చేపలు బలహీనంగా ఉన్న చేపలను భక్షిస్తాయి. అలాగే బలవంతమైన యాదవులు బలరహితులైన యాదవుల్ని చంపేశారు. బలహీనాంగులకున్ బలాధికులకున్ ప్రత్యర్థి భావోద్యమంబులు కల్పించి వినాశమున్నెరపి యా ఈ భూభారముం బాపి నిశ్చల బుద్ధిం కృతకార్యుడై చనియే నా సర్వేశ్వరం డచ్యుతుం డలఘం డేమని చెప్పుదున్ భగవదాయత్తంబు పృథ్వీశ్వర. బలహీనులకు బలవంతులకు శత్రుత్వాన్ని కల్పించి చివరకు వినాశంతో పూర్తి చేశాడు. ఈ భూభార క్రమాన్ని భూభారాన్ని తగ్గించి నిశ్చలమైన బుద్ధితో తన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ సర్వేశ్వరుడు అచ్యుతుడు అలగుడు ఆయన లీలను ఏమని చెప్పేది? మరియు దేశకాలాలకు సరిపోయేవి సంతాపమును పోగొట్టేవి అయిన హరి యొక్క వచనములను తలుచుకుంటూ నా మనస్సు పరమేశ్వరుని మీద ఉన్నది అని అన్నగారికి చెప్పి అలా ఊరుకున్నట్టు అర్జునుడు. ఇక ఏమీ సమాధానం చెప్పక నిరంతరము హరి యొక్క చరణారవిందముల యందు బుద్ధిని నిలిపి శోకమును విడిచిపెట్టేసేట. ఇంకా ఎప్పుడూ ధ్యానము భక్తి వీటి చేత కామ క్రోధాదులను జయించాడు. యుద్ధ ప్రారంభంలో ఉభయసేనా మధ్యమందు అచ్యుతుడు ఆనతిచ్చిన గీతలను గుర్తు తెచ్చుకున్నాడు. భగవద్గీత చెప్పాడు కదా అప్పుడు. కాలం చేత కార్యకర్మం చేత భోగం చేత పట్టుదల చేత ఆవరింపబడిన విజ్ఞానాన్ని మళ్ళీ తిరిగి పొందాడు. ఈ శోకానికి అహంకారము మమకారము వీటితో కూడిన ద్వైత భ్రాంతియే కారణమని, ద్వైతానికి దేహం కారణమని, దేహానికి లింగం కారణమని, లింగానికి గుణం కారణమని, గుణములకు ప్రకృతి కారణమని గ్రహించాడు అర్జునుడు. బ్రహ్మాహం అనే జ్ఞానం కలిగితే ప్రకృతి నశిస్తుందని, ప్రకృతి లేకుండా పోవటమే నైర్గుణ్యమని, నైర్గుణ్యం వలన కార్యము లింగము నాశనమైపోతాయని, కార్యము లింగము ఈ రెండూ నాశనం వలన ప్రకృతిని విడిచి తిరిగి స్థూల శరీరం రాకుండా పురుషుడు కేవలం సమ్యగ్భోగంలో ఉంటాడు అని నిశ్చయంతో అర్జునుడు విరక్తుడై ఊరుకుండిపోయాడు. అలాగా
ధర్మరాజు భగవంతుడైన శ్రీకృష్ణుడు వెళ్ళిన మార్గాన్ని తెలుసుకుని యాదవులు నాశనమైన విషయాన్ని విని నారదుని వచనాలను తలుచుకుని నిశ్చలమైన చిత్తంతో లోకాన్ని విడిచిపెట్టడానికి ఆయన కూడా సిద్ధపడ్డాడు. యదువుల నాశము మాధవు పదవి విని కుంతి విమల భక్తిన్ భగవత్పద చింతా తత్పరయై ముదమన సంసార మార్గమున కుంభాసన్. యాదవుల నాశనము మాధవుని స్వర్గారోహణము వినిన కుంతీదేవి విమలమైన భక్తితో భగవత్పద చింతా తత్పరయై ఈ లోకాన్ని పరిత్యజించింది కుంతీదేవి. ఈ విధంగా ముళ్ళును ముళ్ళుతో తీసి పిమ్మట 2 ముళ్ళులను బయట పరవేసి తెలివైన వాని వలె ఈశ్వరుడు యాదవ శరీరంలో ఉండగా జన్మించి శ్రీకృష్ణుడిగా జన్మించి లోకకంటకుడైన వాళ్ళని అందరినీ సంహరించి తాను ఈ లోకం నుండి నిష్క్రమించాడు. సంహారానికి నిజ శరీరము పరశరీరము రెండూ ఒకటే. నటుడు ఒకడే అనేక వేషాలు వేసినట్లు ఆ నారాయణుడు మీన కూర్మాది రూపాలను ధరిస్తాడు, పరిహరిస్తాడు. సమాజంలో చెడు పెరిగి ధర్మం క్షీణిస్తున్నప్పుడు వాటి మధ్య సమతుల్యాన్ని సాధించడానికి భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. అద్వైత వేదాంతం ప్రకారం భగవదవతారం అనేది లేదు. అయితే ద్వైత విశిష్టాద్వైత తత్వానుభవాలచే కానవచ్చే భగవతావతారాలు పురాణ ప్రసిద్ధమైన దశావతారాలు మాత్రమే కాక అసంఖ్యాలని విద్యులు చెబుతూ ఉంటారు. ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను విడిచి నాడా దినమున నసువప్రతి పాదకమగు కలియుగంబు ప్రాప్తం బయ్యన్. ఏ రోజైతే వైకుంఠుడు ఈ భూమి తన శరీరాన్ని విడిచిపెట్టేసాడో ఆ రోజు నుండి అశుభ ప్రతిపాదకమైనటువంటి కలియుగం ప్రారంభమైపోయినది. ఇక ఇంకేం చేస్తారు వీళ్ళు? పరీక్షితునికి పట్టాభిషేకం చేసి పాండవులకు స్వర్గారోహణం చేస్తున్నారు. కలివర్తనమున గ్రౌర్యహింసా సత్య దంభ కౌటిల్యాజ్య పరచయు. కలివర్తనంబున గ్రౌర్యహింసా సత్య దంభ కౌటిల్యాజ్య ధర్మచయము. పురముల గృహముల భూముల దమలోన కలుగుట తలపోసి కరిపురమున మనుమని రాజునై మనుమని దీవించి సింధుతోయకనాభిషిక్తు చేసి యనిరుద్ధ నందనుడైన వజ్రుని తెచ్చి మధుర బట్టము కట్టి మమతపాసి కరుల హరుల భటుల గంక నాదికముల మంత్రి జనుల బుధుల మానవతుల నకిలమైన ధనము నభిమన్య సుతునకు నప్పగించి బుద్ధినాశ్రయించి. కలి యొక్క ప్రవేశం వల్ల క్రౌర్యము, హింస, అసత్యము, దంభము, కుటిలత్వం మొదలైన అధర్మములు నగరాల్లోనూ గృహముల యందు భూములలోనూ తమలోనూ కలుగుతుందని తెలుసుకున్నాడు ధర్మరాజు గారు. హస్తినాపురంలో మనుమడైన పరీక్షిత్తును రాజుగా దీవించి సింధు నదీ జలములతో అభిషిక్తుడి గావించాడు. అనిరుద్ధుడి కుమారుడైన వ్రజుని తెచ్చి అనిరుద్ధుడి యొక్క కొడుకు వ్రజుని తెచ్చి మధురకు రాజుగా చేసి పట్టం కట్టాడు. ఏనుగులు, గుర్రములు, భటులు, కంకణములు, మంత్రులు, పండితులు, స్త్రీలు అఖిలమైన ధనాన్ని అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తుకు అప్పగించి ధర్మరాజు వైరాగ్య మార్గాన్ని ఆశ్రయించాడు. మనస్సులోనూ అయితే విరక్తుడైనటువంటి ధర్మనందుడు ప్రాజాపత్యం అనేటువంటి ఇష్టి చేశాడు. అగ్రులను తన యందు ఆరోపించుకొని నిరహంకారుడై అన్ని బంధాలను తెగదంపులు చేసేసుకున్నాడు. సకల ఇంద్రియాలను మనస్సును ప్రాణంలోను, ప్రాణాన్ని అపానంలోను, అపానాన్ని మృత్యువునందు, మృత్యువును దేహములోను, దేహాన్ని గుణత్రయంలోను, గుణత్రయాన్ని అవిద్యయందు, అవిద్యను జీవునియందు, జీవుడైన తనను అవ్యయమైన బ్రహ్మములోన లయింపజేశాడు. బహిరంగ వ్యాపారాలు అన్నీ మానేశాడు. నారచీరలు ధరించి మౌని అయి నిరాహారుడై విడువబడిన కేశములు కలవాడై ఉన్మత్తుని వలె, పిశాచం పట్టిన వాని వలె, చెవిటి వాని వలె, జడుని వలె దేని ఎందు ఆసక్తి లేకుండా అక్కడ అలా కూర్చుండిపోయాడు ధర్మరాజు గారు. చిత్తంబున బ్రహ్మమున వృత్తము గవించుకునుచు విజ్ఞాన ధనాయత్తులు తొల్లి వెలింగెడి యొత్తర దిశకేగి నిర్మలోద్యోగమునన్. తన చిత్తమునందు బ్రహ్మమును మననం చేసుకుంటూ పూర్వం విజ్ఞానవంతులైన మహానుభావులను అనుసరించిన ఉత్తర దిక్కుగా నిర్మలమైన మనస్సుతో ప్రయాణాన్ని సాగించాడు. అంతనాతని తమ్ములనిల పుత్రాదులు
గలిరాకచే పాపకర్మలగుచు జరిగించు ప్రజల సంచారంబు నిరీక్షించి అఖిల ధర్మంబులనాచరించి వైకుంఠ చరణాబ్జవర్తిత హృదయులై తద్భక్తి నిర్మలత్వమును చెంది విషయయుక్తులకు ప్రవేశింపగారాక నిర్ధూత కల్మష నిపుణమతులు బహుళ విజ్ఞాన దావాగ్ని బసిత కర్ములైన ఏకాంతులకు లక్ష్యమై వెలుంగు ముఖ్య నారాయణ స్థానమునకు జనిరి విగతరజమై ఈయన ఆత్మల విప్రముఖ్య. పిమ్మట ధర్మనందుని తమ్ములైన అర్జున భీమ సేనాదులు కలి ప్రభావంతో పాపకర్మలై చరిస్తున్నటువంటి ప్రజల నడవడికని వీక్షించారు. అఖిల ధర్మాలను ఆచరించి వైకుంఠుని యొక్క చరణాబ్జములను ధ్యానం చేశారు. వాళ్ళు ఆ భక్తి వలన నిర్మలత్వాన్ని పొందారు. విషయాసక్తులను ప్రవేశించడానికి వీలు లేనిది, ఏ కల్మషము లేని వారు మాత్రమే ప్రవేశించడానికి వీలైనది, విజ్ఞానం అనే దావాగ్ని చేత సమస్త కర్మలను భస్మము చేసిన వారు మాత్రమే చేరగలిగినది. అది అయినా నారాయణ స్థానానికి చేరుకున్నాడు. ఆ పిమ్మట విదురుడు ప్రభాసి తీర్థంలో హరియందు మనస్సును లగ్నం చేసి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన విదురుడు కూడా పితృదేవతలతో కలిసి దండధరుడైన యమధర్మరాజు కారణంగా తన అధికార స్థానానికి చేరుకున్నాడు. ఆయన అవతారం కూడా చాలించారు. ద్రౌపదీదేవి కూడా తన పతుల వలన ఉపేక్షిత అయి సమస్త లోకాలను భరించువాడైన వాసుదేవుని యందు చిత్తాన్ని చేర్చి ఆ లోకానికి చేరుకున్నది. పాండవ కృష్ణులయానము పాండురమతి నెవ్వడైన బలికిన విన్నన్ ఖండిత భవుడై హరిదాసుండై కైవల్య పదము సొచ్చు నరేంద్ర. చూడండి, పాండవులు మరియు శ్రీకృష్ణు యొక్క స్వర్గారోహణాన్ని స్వచ్ఛమైన హృదయంతో ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో, ఈ లోకంలోని సమస్త బంధాలు తెంచుకొని కేవలం హరిదాసుడి కైవల్య పదాన్ని చేరుకుంటారు నరేంద్ర అని పరీక్షిత మహారాజుతో చెప్తున్నారు. అంతా అక్కడ కుమారుడైన పరీక్షిత పెద్దలు చెప్పిన విధంగా బ్రాహ్మణోత్తముల వద్ద అన్ని విద్యలు కూడా అభ్యసించాడు. మహాభాగవత శేఖరుడి రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఉత్తరుడి పుత్రిక అయిన ఇరావతిని పెళ్లి చేసుకొని, అంటే మేనమామ కూతురు, జనమేజయుడు మొదలుగా 4 కొడుకులను కన్నాడు. కృపాచార్యుడు గురువుగా గంగానదీ సైకత స్థలంలో యాగభాగాల కోసం వచ్చిన దేవతలను వీక్షించుచూ 3 అశ్వమేధాలు చేశాడు. అంటే కృపాచార్యుల వారు ఈయనకి యాగం చేయించారు. భూరి దక్షిణలు ఇచ్చాడు. దిగ్విజయం చేసే కాలంలో గోమిథునాన్ని తన్నుతూ ముద్రితుడైన శూద్రుడిగా ఉన్న కలిని పట్టుకొని శిక్షించాడు. అప్పుడు సౌనకుడు సూతునితో ఇలా అంటున్నట్ట, పరీక్షిత్ మహారాజు గారు భూదేవి ధర్మదేవతల సంవాదం వింటున్నారు. చూడండి ఎలా వింటున్నాడు. భూవర రూపుడు శూద్రుడు గోవుదానేల తన్నె గోరి పరీక్షి భూవరుండు దిశల గెలుచుచునే విధిగలి నిగ్రహించ నెరిగింపగదే. సూత మహర్షి రాజవేషంలో ఉన్న శూద్రుడు గోవులను తాను ఎందుకు తన్నాడు, పరీక్షిత్ మహారాజు అన్ని దిక్కులను జయిస్తూ ఏ విధంగా కలిని నిగ్రహించాడో తెలియజెప్పండి అని అడిగారు. అరవిందాక్ష పదారవింద మందార సక్తులేయున్న సత్పురుష శ్రేష్ఠుల వృత్తముల్ వెనక దుర్బుద్ధికిన్ని వెలగించి దున్నరవార్తాకదన ప్రపంచములు గన్న ప్రాప్తముల్ చేసి వాసరముల్ వ్యర్థత ద్రోచుచుండ జనదీ సంసార మోహంబునన్. శ్రీ మహావిష్ణు యొక్క పాదారవిందముల యందు ఆసక్తులై ఉన్న సత్పురుషుల యొక్క చరిత్రలు వినకుండా దుర్బుద్ధితో దుర్జనుల యొక్క వార్తలను వింటూ సంసార బంధాలకు లోబడి పరమార్థాన్ని విస్మరించి రోజులు వ్యర్థంగా గడపకూడదు. ఇంద్రియ లోలత్వం ఎప్పుడు నశిస్తుంది? ఎవడు సమస్త ఆనందాలకు సుఖాలకు నిలయమో పరమావధో అటువంటి పరమాత్ముడిని ప్రార్థించేటప్పుడు ఇంద్రియ లోలత నశిస్తుంది. విషయ సుఖాల్లోని వ్యామోహం అంతరిస్తుంది. బ్రహ్మానందాన్ని అనుభవించే వారికి ఐహ్య సుఖాలు రసహీనంగాను తుచ్చంగాను కనిపిస్తాయి. అవి వారిని ఆకర్షించలేవు. మనుట నిత్యముగాదు మరణంబు నిజమని ఎరిగి మోక్షస్థితి నిశ్చయించు నల్పాయువులగు మా కర్జ దుర్జన చరిత్రము లోని గన్న రంధ్రములరెట్టి
రంధ్రముల పెట్టి బంగారు వంటి ఈ బ్రతికెడు కాలంబు బోనాడగా నేల పుణ్యచరిత మాధవ పదపద్మ మకరందపానంబు సేయింపవేమేము సేయునట్టి సత్రయాగమునకు సన్మునీంద్రులు సీర వాడే దండధరుడు వచ్చెజూడు చంపడొకనినైన జన్నమయ్యడు దాక వినుచునుండు దగిలి విష్ణు కథలు. ఓ పుణ్యచరిత్ర, బ్రతుకు శాశ్వతం కాదు, మరణం నిజం. ఈ విషయాన్ని తెలుసుకొని మోక్షస్థితిని కోరే అల్పాయుష్కులమైన మేము దుర్జనులైన అన్యుల చరిత్రమును కన్నరంధ్రములలో పెట్టుకొని బంగారం వంటి ఈ బ్రతుకును ఎందుకు పాడు చేసుకోవాలి? మాధవుని యొక్క పాదపద్మముల యందు ఉండే మకరందాన్ని మా చేత పానం చేయించు. మేము చేసే సత్రయాగానికి మునీంద్రులను పిలిస్తే యమధర్మరాజు వచ్చాడు చూడు. విష్ణు కథల మీద ఉండే ప్రీతి చేత ఈ యజ్ఞం పూర్తి అయ్యే వరకు ఒక్కడిని కూడా చంపడం. ఎందుకంటే విష్ణు కథలు వింటూ కూర్చుంటాడు ఆయన. మునులను పిలిస్తే యమధర్మరాజు వచ్చి కూర్చున్నట్టు అక్కడికి చూడండి. ఎందుకు? ఆ విష్ణు కథలు విందామని. ఆ విష్ణు కథలు విన్నంత వరకు ఒక్కడిని కూడా చంపడం లోకంలో. అది ఆయన. మందునకు మందబుద్ధికి మందాయువునకు నిరర్ధమార్గునకును గోవింద చరణారవింద మకరందముగొన దెరపిలేదు రాత్రిం దివముల్. మందబుద్ధులు, సోమరిపోతులు, అల్పాయుర్దాయం కలవారు ప్రయోజనం లేని మార్గంలో పయనిస్తూ రాత్రింపవళ్ళు కాం వెలబిచ్చుతూ ఉంటారు. అటువంటి వారికి గోవిందుని చరణారవింద మకరందాన్ని కొనే అవకాశమే ఉండదు అని సౌనుకుడు పలికేసరికి సూతులు వారిలా అన్నారట. పరీక్షిత్ మహారాజు తన సైన్యం చేత రక్షింపబడుతూ ఉన్న కురుజాంగల దేశంలోకి కలి ప్రవేశిస్తుందని విన్నాడు. యుద్ధం చెయ్యాలనే సంకల్పంతో ఒక రోజున బాణాసనాన్ని తీసుకొని నీలమేఘం వంటి హయములను పూంచిన రథాన్ని, తన మనోరథాన్ని సఫలం చేసేదాన్ని అధిరోహించాడు. సింహధ్వజం ప్రకాశిస్తూ ఉండగా రథములు, ఏనుగులు, హయములు, భటులు, వీరితో కూడిన సేనావాహిని అడ్డులేని పరాక్రమంతో కొలువ దిగ్విజయం కోసం బయలుదేరాడు. ఎవరి మీద దిగ్విజయం అండి? కలిపురుషుడి మీద దిగ్విజయం అండి. కలిపురుషుడి మీద ఏ రాజ్యం మీద దిగ్విజయం కాదండి అక్కడ. అది పరీక్షిత్ రాజు గారి గొప్పదనం, మామూలు వాడు కాదు ఆయన. తూర్పు పడమరల, ఉత్తరం దక్షిణం, సాగర తీరం పరి ఇలావృత్తం, రమ్యకం, హిరణ్మయం, హరివర్షం, కింపురుషం, భద్రాస్త్రం, కేతుమాలం, భారత వర్షములు, ఉత్తర కురుభూములను జయించాడండి. ఉత్తర కురుభూములు అంటే చైనా అవతలండి, చైనా బోర్డర్ దాటి ఆ దేశాల రాజులు ఇచ్చిన ధనరాశులను కానుకలుగా తీసుకున్నాడు. మంగళ పాఠక సమూహం చేత జయగీయమానంగా చెప్పిన పూర్వరాజుల వృత్తాంతాన్ని ఆకర్ణించాడు. పాఠకులు చదివిన పద్యముల వలన పాండవులకు భక్తవత్సలుడైన కృష్ణుడు సారథిగా, స్నేహితునిగా, సచివునిగా, సభాపతిగా, వీరునిగా, దూతగా, ఇంకా ఇతర కర్మల్లో చేసిన సహాయం గూర్చి విన్నాడు. అశ్వత్థామస్త్ర తేజం నుండి తనను రక్షించడం గూర్చి విన్నాడు. యాదవ పాండవుల మధ్య ఉన్న స్నేహానుబంధాన్ని, వాళ్లకు కలిగిన భగవద్భక్తి విశేషాన్ని విన్నాడు. పాండవుల మీద కృష్ణునికి గల వాత్సల్యానికి ఆశ్చర్యాన్ని పొందాడు. వందిమాగదులకు అమూల్యమైన హారములు, అంబరములు, ఆభరణములు కానుకలుగా ఇచ్చాడు. శ్రీకృష్ణుని పాదపద్మములను సేవించటంతో మనస్సు లగ్నమై ఉన్నాడు. అప్పుడు వృషభ రూపాన్ని ధరించి ఒంటికాలితో సంచరిస్తున్న ధర్మదేవుడు తన సమీపంలో ఉన్న దూడను వీడిన పాడి ఆవు మాదిరిగా వెలుగును కోల్పోయి కళ్ళలోంచి కన్నీరు గారుస్తూ గోరూపంలో ఉన్న భూదేవితో ఇలా అన్నట్టండి. ధర్మదేవుడు ఒంటికాలితో ఉన్నాడు, ఆయన భూదేవితో అంటున్నాడు. ఆ మాటలు వినండి ఎంత బాగుంటాయో. నయనాంభక్కణజాల మేల విడవన్ నా తల్లి నీమేను సాయమై ఉన్నది మోమువాడినది నీ మన్నించు చుట్టాలకున్ భయ దుఃఖంబుల నిందు నొందవు గదా బంధించి శూద్రుల్ పదత్రయహీనన్ అనుబట్టరవత్తురనియో తాపంబు నీకేటికిన్. నీ కండ్ల నుండి కన్నీరు కారుతుంది ఏం తల్లి? నీ శరీరం రోగగ్రస్తమై ఉన్నట్లుందేమయ్యా, నీ ముఖం అంతా వాడిపోయింది. నువ్వు ఎప్పుడూ మన్నించే నీ చుట్టాలకు భయదుఃఖమును ప్రాప్తించలేదు కదా. 3 పాదములు లేని నిన్ను బంధించి శూద్రుల్లో పట్టుకోవడానికి వస్తారని భయపడుతున్నావా అమ్మా? మకములు లేమి సమర్థ్యుల కిటమీద మక భాగములు లేక మానుననియే రమణుల రక్షింపరనియే పుత్రుల తల్లిదండ్రులు ప్రోవరనియే భారతి గోజనుల
బ్రాసించురనియే సద్విప్రులు నృపుల సేవింతురనియే కులిసహస్తుడు వాన గురియింపకుండగా ప్రజలు దుఃఖంబుల బడుదురనియే హీన వంశజాతులేలెదరనియే రాజ్యములు పాడిగలిగి జరుగవనియే మనుజులన్నపాన మైథున శయనాది నాది కర్మసత్తులగురుడు అనియే. యజ్ఞాలు లేనందువల్ల దేవతలకు ఇకపైన ఆవిర్భాగములు లేవని బాధపడుతున్నావా అమ్మ? భర్తలు భార్యలను రక్షింపరని తమ పుత్రులను తండ్రులు ప్రోవరని అంటే విచారిస్తున్నావా? సరస్వతీదేవి దుష్టులను ఆశ్రయిస్తుందని బ్రాహ్మణోత్తములు రాజులకు సేవ చేస్తారని అనుకుని దుఃఖిస్తున్నావా? ఇంద్రుడు వానలను కురిపించకపోతే ప్రజలు దుఃఖిస్తారని చింతిస్తున్నావా? హీనవంశజాతులు రాజ్యం చేస్తారని ధర్మం నశిస్తుందని కేవలం మనుష్యులు ఆహార పానీయ మైదన శనాది కర్మలయందు ఆసక్తులవుతారని విచారిస్తున్నావా అమ్మా? జనని నీభరమెల్ల డించుటకనై చక్రాయుధుండిన్ని హాయనముల్ దాను నరాకృతిన్మెలగి నిత్యానందముం చేసి పోయిన నేనింక ననాథనైతి గుజను డెబ్బాడు శాసించినో పెరు దుఃఖంబుల నేమి పొందుననియో భీతిల్లి చింతించుటల్. తల్లి, నీ భారాన్ని తగ్గించడం కోసం హరి ఇన్ని సంవత్సరాలు ఒక నరునిగా జన్మించి నిత్యము ఆనందాన్ని కలిగించి ఆయన అవతారాన్ని చాలించాడే. నేను ఇంకా అనాథనయ్యాను, ఏ దుర్మార్గుడు ఈ పైన శాసిస్తాడో, ఇక నేను ఏ దుఃఖములు అనుభవిస్తానో అని బాధపడుతున్నావా అమ్మా? దెప్పరమగు కాలముచే నెప్పుడు దేవతలకెల్ల నిష్టంబగు నీ యొప్పిదము కృష్ణుడరిగిన దప్పెగదా తల్లి నీవు తల్లడపడగన్. దేవతలందరికీ పరమ ప్రీతికరమైన నీ సౌభాగ్యం కృష్ణ నిర్యాణంతో కూడా వెళ్ళిపోయిందా తల్లి? ఇప్పుడు నీకు ఆపద వచ్చింది, అందుకొని విచారిస్తున్నావా అమ్మా అని ధర్మదేవుడు పలికేసరికి భూదేవి ఇలా అంతటా ఏమంది? ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడుతువు నేరా స్త్రీలనేసుడు లేమిని గాలముచే నీకు నుండి కాలయ్య కదే. ఈ లోకంలో పూర్వం 4 పాదాలతో నడిచేవాడు నువ్వు. ఈనాడు శ్రీవల్లభుడు లేని కారణంగా నీవు ఒంటి కాలుతో నడుస్తున్నావు. మరియు సత్యము, శౌచము, దయ, ఓర్పు, త్యాగము, సంతోషము, రుజుభావము, అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, తపస్సు, సమభావము, పరులు అపరాధం చేస్తే సహించుట, లాభం కలిగితే ఉదాసీనుడై ఉండడం, శాస్త్ర విచారం, జ్ఞానం, విరక్తి, ఐశ్వర్యం, శౌర్యము, తేజస్సు, దక్షత్వం, స్మృతి, స్వాతంత్ర్యమును, కుశలత్వమును, కాంతి, ధైర్యము, మృదుత్వము, ప్రతిభ, అతిశయము, అనునయము, శీలము, జ్ఞానేంద్రియ బలము, కర్మేంద్రియ బలము, మనోబలము, సౌభాగ్యము, గాంభీర్యము, స్థైర్యము, శ్రద్ధ, కీర్తి, మానము, గర్వము లేకపోవుట అనే 39 గుణములు శ్రీకృష్ణుని యందు ఉన్నాయి. ఇవి కాకుండా వేద విజ్ఞానం, శరణాగతులను రక్షించడం మొదలైన గొప్ప గుణాలు ఆయనలో ఉన్నాయి. చూడండి, గణనాతీతములకు సద్గుణములు గల చక్రి సరిన ఘోరకలి ప్రేరణమున బాప సమూహ ప్రణయుతులకు జనుల చూచి వగచెద తండ్రి గణించడానికి శక్యం కాని సద్గుణముల రాసేన చక్రి తన అవతారం చాలించగానే ఘోరమైనటువంటి పాప సమూహం చేత నిండిన జనులను చూసి నేను దుఃఖిస్తున్నాను. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు నీకు ధీరులకును, నానా వర్ణాశ్రములకును, గోవులకును బాధయనుచు గుందెదనగా అనగా ధర్మదేవత దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు నీకు ధీరులకు, నానా వర్ణాశ్రముల వారికి, గోవులకు బాధలు ఉన్నందుకు నేను కుమిలిపోతున్నాను. బ్రహ్మాదులెవ్వని భద్రకటాక్ష వీక్షణము వాంఛింతురు సత్తపముల గమలాలయము వాని కమల యవ్వని పాద కమలంబు సేవించు గౌతుకమున పరమయోగీంద్రుల భవ్య చిత్తములందు నిలుపుడు రెవ్వని రేతితోడ వేదంబులెవ్వని విమల చారిత్రముల్ వినుతింపగాలేక వెగడుబడియే నట్టి వాసుదేవునబ్జ వజ్రాంకుశ చక్ర మీన శంఖ చాపకేతు చిహ్నితంబులైన శ్రీచరణములింక శోక వనుచు వగపు సోకే నయ్యా. అంటే
బ్రహ్మాది దేవతలంతా ఆయన యొక్క భద్రమైన కటాక్ష వీక్షణాలను తపస్సు చేసి కోరతారు. తన నివాసమైన పద్మాన్ని మానుకొని ఆయన 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 యొక్క పాదకమలాలను కుతూహలంతో సేవిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి పద్మంలో ఉంటుంది, అది మానేసుకుంటుంది. మానేసుకొని ఆవిడ కూర్చొని ఇక్కడ ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనకి సేవ చేస్తూ ఉంటుంది. పరమయోగులు వారి వారి మనస్సుల్లో ఆయన్నే నియమంగా నిలుపుకొని ఉంటారు. వేదరాశి ఆయన యొక్క విమలమైన చరిత్రను పొగడలేక తడబాటు పడింది. అటువంటి వాసుదేవుని ఆజ్ఞ అబ్జ వజ్ర అంకుశ చక్ర మీన శంఖ చాప కేతురేఖలతో అలంకృతమై ఈయన శ్రీ చరణములు ఇక నా మీద సోకవు కదా అని దుఃఖం వస్తున్నదయ్యా అంది. అటువంటి పాదాలు ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడని. హరిపాదంబులు సోకెడి సిరికథమున నకిల భువన సేవ్యత్వముతో స్థిరి నైతి నిన్ని దినములు హరినా గర్భంబు మాంచి ఎరిగే మహాత్మా. శ్రీహరి పాదములు నాకు సోకుతూ ఉన్న అదృష్టం చేత అఖిల భువనములు నన్ను సేవించాయి. ఇన్నాళ్ళు ఆ సంతోషంతో ఉప్పొంగిపోయాను. కానీ నా హరి నా గర్వాన్ని తొలగించి వెళ్ళిపోయాడయ్యా. లీలాకారము దాల్చెను శ్రీ లలనేశుండు కలులను శిక్షించి భవోన్మూలనము సేయు కొరకను 4 పాదముల నిన్ను నడిపించుటకును. శ్రీహరి దుర్మార్గులను శిక్షించి శిష్యులను రక్షించడం కోసం 4 పాదములతో నిన్ను నడిపించడం కోసం లీలగా మానుష దేహాన్ని ధరించాడు. ఆ మధురోక్తులా నయములా దరహాసములా దయారసం. చూడండి, ఆ మధురోక్తులా నయములా దరహాసములా దయారసం ఆ మురిపంబులా తగవులా గమనక్రియలా మనోహర ప్రేమ కరావలోకనము ప్రీతి గనుగొనలేని మాధభుంగామిని లేల నిర్ధళిత కర్ముల యోగులు బాయ నేర్తురే. ఆ తీయని మాటలు, ఆ మృదుత్వం, ఆ దరహాసం, ఆ మురిపం, ఆ ప్రణయ కలహాలు, ఆ నడక తీరు, ప్రేమతో చూసే ఆ చూపులు ఇక ఈ పైన ఎవరికి దొరకవు కదా. అట్టి మాధవుని వియోగాన్ని కామినిలే కాదు, వారి కర్మలను వారు వేధించుకున్న యోగులు సైతం సహించలేరు. మెల్లన నాపై యాదవ వల్లభుడడిగిడగా మోహవసని నే రంజిల్లగా రోమాంచముక్రియ మొల్లములై మొలచు సస్యములు మార్గములన్. ఆ యాదవ వల్లభుడు నాపై మెల్లమెల్లగా అడుగులు వేస్తుంటే నేను పరవశనైతే నా శరీరం మీద పుట్టిన రోమాంచం వలె సస్యములు మొలకొత్తేవి. భూదేవి కదా ఆవిడ, అందుకొని అని ఈ ప్రకారము తూర్పు దిక్కుగా ప్రవహించే సరస్వతీ నదీ తీరంలో ధర్మదేవుడు భూదేవి వృషభ ధేను రూపాలంటే ఆబోతు ఉంటుంది కదా మనది వృషభం, ఆ రూపంలో సంభాషించుకుంటూ ఉన్న తరుణంలో రాజర్షి అయిన పరీక్షిత్ మహారాజు దగ్గరగా వెళ్ళేటండి. ఇంకా తర్వాత భాగంలో కలిపురుషుడు ధర్మదేవతను తన్నడం అవన్నీ కూడా చెప్పుకుందాం. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.